బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నూతన సీఎం ఎవరనేది ఇవాళ తేలనుంది. ఢిల్లీలో పార్లమెంటరీ భేటీ అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను అధికారికంగా ప్రకటించనుంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇవాళ సీఎంను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం ద్వారా సీఎం నిర్ణయాన్ని హైకమాండ్కు అప్పగించారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి వెళ్లింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ ఫస్ట్కి వచ్చింది. ఎమ్మెల్యేల మీటింగ్ నుంచి అలిగి బయటకు వచ్చిన బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహగౌడ ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టువీడడం లేదు. తాము సీఎం పదవికి అర్హులమేనని ఢిల్లీ వైపు హైకమాండ్కు మొరపెట్టుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. దీంతో రేసులో ఉన్న వారందరికీ పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక సీఎం ఎవరనే దానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ ఇతర ఏఐసీసీ పరిశీలకులు ఇవాళ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీకి చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయానికి ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు క్యూ కట్టడంతో ఒక్కసారిగా అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనిపై అప్డేట్స్ అండి. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఖరారు చేస్తామని. అయితే ఈ రోజు ఇప్పటికే తెలంగాణకు చెందినటువంటి సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం ఖర్గేతో భేటీ అవుతారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు మిగతా డిప్యూటీ సీఎంస్ కానీ మిగతా క్యాబినెట్ లిస్ట్ కానీ తయారు చేయడం మీద ఈ రోజు అధిష్టానం కసరత్తు చేస్తుంది. సాయంత్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు. మరి ఈ మేరకు ప్రకటించిన తర్వాత మిగతా అంశాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రులతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయాలి అనే దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో. మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ రోజు సాయంత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు సంబంధించి. మరి ఎంత తయారైన తర్వాత పంపిస్తారు, ఎవరెవరు స్వీకారం చేస్తారు ఏంటి అంత, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేస్తారు. జరుగుతుంది అదేవిధంగా ఎన్ని గంటలకు అయిపోతుంది, ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎన్ని గంటలకి ఈ రోజు సీఎంని ప్రకటించే ఛాన్స్ ఉంది? ఈ రోజు సాయంత్రం 6-7 కల్లా 6 గంటల తర్వాత సాయంత్రం 5కి కొంచెం మీటింగ్ ఉంది. మరి మల్లికార్జున ఖర్గే వస్తారు ఇక్కడికి. మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు మల్లికార్జున ఖర్గేతో సోనియా గాంధీ సమావేశం అవుతారు. సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే సమావేశం తర్వాత డీకే శివకుమార్ కూడా ఒక నివేదిక ఇచ్చారు రాష్ట్రంలో తెలంగాణ సాధ్య పరిస్థితిపై. ఈ నివేదిక పరిశీలించిన తర్వాత ఫైనల్ గా ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఎంతమంది ఇంకా ఈ రేస్ లో ఉన్నారని దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించి అధిష్టానం కూడా పార్టీ గైడ్ లైన్స్, పార్టీ విధి విధానాలు అన్ని చూసుకొని దానికి అనుగుణంగా ఎవరు ఆ ఫ్రేమ్ లో సెట్ అవుతారో చూసుకొని వాళ్ళని అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అనౌన్స్ చేయడానికి ఇంకొక 2 days పడే, అంటే ఈ సాయంత్రానికి ఖరారు చేసినప్పటికీ కూడా అనౌన్స్ చేయడానికి ఇంకా పూర్తి స్థాయి జాబితా అనౌన్స్ చేయడానికి 1-2 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే సీఎం పోటీకి ఎక్కువగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. బట్టి, దామోదర్, అదేవిధంగా రేవంత్తో పాటు ఇంకెవరెవరు సీఎం రేస్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి? సీఎం రేస్ లో చూసుకున్నట్టుగైతే ఇటు మెయిన్ టాప్ ప్రయారిటీలో రేవంత్ రెడ్డి ఉన్నారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మందని, ఇంకా వీళ్ళంతా కూడా ఒక 5 రేస్ లో ఉన్నప్పటికీ కూడా టాప్ ప్రయారిటీలు అయితే రేవంత్ ఉన్నారు. అధిష్టానంలో ఎక్కువ మంది సభ్యులు కూడా రేవంత్ కి ప్రయారిటీ ఇస్తారు. మరి ఉన్న దళిత్ సీఎం చేయాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చినట్టు సమాచారం. మరి అదే జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి దళితులు అయితే చాలా మంది దళితులు ఉన్నారు ఇక్కడ. దామోదర్ రాజనరసింహ గానీ, మల్లు భట్టి విక్రమార్క గానీ ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ చేస్తారా, లేకపోతే గిరిజన మహిళలు చేస్తారా ముఖ్యమంత్రిని? మరి గిరిజన మహిళ అనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. రాష్ట్రపతిని కూడా గిరిజన మహిళను చేయడం జరిగింది ఎన్డీఏ. మరి ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ గిరిజన మహిళను ఏమైనా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆలోచన జరుగుతుంది. అదే జరిగితే సీతక్క కూడా సీఎం చేస్తూ ఉన్నట్లే. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్.